హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, మనస్సును ఎలా నియంత్రించాలి? మన మనసు ఎందుకు తప్పుగా ఆలోచిస్తూ ఉంటుంది? అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనస్సు అంటే కేవలం ఆలోచనల యంత్రం కాదు. అది భావాలు, అనుభవాలు, గాయాలు, ఆశలు, ఆశయాలు, భయాలు అన్నింటినీ కలిపి ఉన్న ఒక శక్తి. మనిషి జీవితంలోని అన్ని పోరాటాలకు మూలం ఒకటే, మనస్సు. మనస్సు సరిగ్గా ఉంటే బయట ప్రపంచం కూడా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మనస్సు కలతగా ఉంటే చుట్టూ ఉన్న అందమైన ప్రపంచం కూడా మసకబారిపోతుంది. ఎవరో మనతో చెడుగా మాట్లాడినా, ఎవరైనా మోసం చేసినా, ఇంకెవరైనా మనపై నిందలు వేసినా మనకు బాధ కలిగించేది వాళ్ళ మాటలు కాదు, మన మనస్సు వాటిని ఎలా అర్థం చేసుకుంటుందో అదే. అందుకే శతాబ్దాలుగా యోగులు, ఋషులు, తాత్వికులు ఒకటే చెబుతున్నారు, తన మనస్సును గెలుచుకున్నవాడు ప్రపంచాన్ని గెలుచుకున్నట్టే అని. కానీ ప్రశ్న ఏమిటంటే, మనస్సును ఎలా గెలవాలి? అది ఎందుకు తరచు తప్పుగా ఆలోచిస్తుంది అని. మనస్సు అనేది కేవలం కనిపించని శక్తి. దానిని తాకలేం. కానీ అది మన ప్రతి నిర్ణయానికి, ప్రతి ప్రతిస్పందనకు మూలం. మనిషి దగ్గర శరీరం, బుద్ధి, మనస్సు ఈ మూడు ప్రధాన శక్తులుగా ఉంటాయి. శరీరం బయట పనిచేస్తుంది, బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది, మనస్సు మాత్రం భావాలను నడిపిస్తుంది. మనస్సు అంటే భావాల సముద్రం. ప్రేమ, కోపం, భయం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ మనస్సు నుంచి పుడతాయి. దానిని కంట్రోల్ చేయగలిగితే జీవితం శాంతమవుతుంది. కంట్రోల్ చేయలేకపోతే జీవితం గందరగోళం అవుతుంది. మనసు ఎందుకు తప్పుగా ఆలోచిస్తుంది? ఎందుకంటే మనసు పాపం, పుణ్యం లేని ఒక శక్తి. అది ఎటు దారి తీస్తుందో మనం నేర్పిన దిశపై ఆధారపడి ఉంటుంది. కానీ ఎక్కువసార్లు అది తప్పు దిశలో పరుగులు తీయడానికి కారణాలు ఏమిటంటే, భయం మనసును అంధం చేస్తుంది. ఏదో జరగబోతుందనే కల్పనలో మనస్సు పడిపోతుంది. ఏమవుతుందో అన్న భయం మనిషి ఆలోచనను చెడగొడుతుంది. ఉదాహరణకు, పరీక్షలు రాయబోయే విద్యార్థి కంటే ఫెయిల్ అవుతానేమో అని భయపడే విద్యార్థి ఎక్కువగా ఒత్తిడికి గురవుతాడు. మనస్సు ఎప్పుడూ రికార్డర్లా ఉంటుంది. ఏం జరుగుతుందో, ఎవరో ఏమన్నా అన్నారేమో, ఎవరైనా మనల్ని వంచిస్తారేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి కొత్త వ్యక్తిని చూసినా పాత జ్ఞాపకాలతో తీర్పు ఇస్తుంది. దాంతో తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది. మన చుట్టూ ఎవరితో ఉంటామో మన మనస్సు వాళ్ళలాగే ఆలోచిస్తుంది. ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఉంటే మన మనస్సు కూడా అలా మారుతుంది. అందుకే పాజిటివ్ వాతావరణం చాలా ముఖ్యం. ఒక చిన్న సంఘటనకే మనసు పెద్ద పెద్ద కథలు ఊహిస్తుంది. ఎవరో ఫోన్కి స్పందించకపోతే ఇష్టం లేకపోయిందేమో, ఇంక మాట్లాడదేమో అని మనమే ఊహించుకుంటాం. ఇది మనస్సు చేసే అతి పెద్ద తప్పు. నిజం కన్నా కల్పన ఎక్కువగా నమ్మడం. మనిషి తనను నమ్మకపోతే మనస్సు దారి తప్పుతుంది. నేను చెయ్యలేను అనే మాట మనస్సు లోపల రాయిలా పడి దాని స్ఫూర్తిని ఆపేస్తుంది. మనస్సును కంట్రోల్ చేయాలి అంటే ముందు దాన్ని గమనించాలి. మనస్సు తప్పుగా ఆలోచించినప్పుడు వెంటనే మీతో ప్రశ్నించండి, ఇది నిజంగా జరుగుతుందా లేక నా ఊహ మాత్రమేనా అని. గమనించే క్షణమే మనస్సు కాస్త నిశ్శబ్దమవుతుంది. ఎందుకంటే మనం దానిపై జాగ్రత్తగా ఉన్నామని అది గ్రహిస్తుంది. ధ్యానం అంటే మనస్సును ఆపడం కాదు, మనస్సును గమనించడం నేర్చుకోవడం. రోజుకు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. శ్వాస లోపలికి వస్తుందా, బయటికి వెళ్తుందా అదే గమనించండి. మనస్సు ఎక్కడికైనా వెళ్ళిపోతే దానిని మెల్లగా శ్వాస దగ్గరికి తెచ్చుకోండి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ ఆలోచనలపై మీరు అధిపతులవుతారు. మనస్సు శాంతంగా ఉండాలి అంటే శరీరం కూడా శాంతంగా ఉండాలి. అందుకే మీరు తినే ఆహారం, మీరు చూసే దృశ్యాలు, మీరు వింటున్న మాటలు అన్నీ దాని మీద ప్రభావం చూపుతాయి. మనసు ఒక పిల్లాడిలా ఉంటుంది. దానికి ఏం చూపిస్తామో దాన్ని అది నేర్చుకుంటుంది. మీకు బాధ కలిగినప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు కాగితం తీసుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుందో అనేది రాయండి. రాయడం ద్వారా మనసులో ఉన్న దుమ్ము బయటికి వస్తుంది. చాలామందికి చెప్పలేని బాధలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలా కాగితం మీద రాయడం వల్ల వాళ్ళ మనసు తేలికవుతుంది. మనసును బంధించే గొలుసు క్షమించలేకపోవడం. ఎవరైనా మనకు అన్యాయం చేశారు, అది నిజం కావచ్చు, కానీ
ప్రతిసారి ఆ జ్ఞాపకం తెచ్చుకుంటే మనమే బాధపడతాం. క్షమించడం అంటే వాళ్ళ తప్పును సమర్థించడం కాదు, మన మనసును బాధ నుండి విముక్తి చేయడం. మనసును నియంత్రించుకోవడం వల్ల మన జీవితం చాలా మార్పు చెందుతుంది. మనలో కోపం తగ్గుతుంది, ఆలోచనలలో స్పష్టత వస్తుంది, నిర్ణయాలు సమతుల్యంగా మారుతాయి, ఇతరుల ప్రభావం తగ్గుతుంది, ప్రశాంతమైన నిద్ర వస్తుంది, మనసులో ప్రశాంతత ఉంటుంది. ఒకసారి మీ మనసు మీద మీకు నియంత్రణ కలిగినప్పుడు ఇతరుల మీద మీ నియంత్రణ అవసరమే ఉండదు. మనసును నియంత్రించడానికి 10 సరళమైన అలవాట్లు ఏమిటంటే, ప్రతిరోజు 10 నిమిషాలు నిశ్శబ్దంలో కూర్చోండి. మొబైల్ ఉపయోగాలను పరిమితం చేయండి. ప్రకృతి మధ్యలో నడవండి. పాజిటివ్ పుస్తకాలు చదవండి. దూషణలకు స్పందించకుండా ఉండండి. ఆహారం, నిద్ర సమయాలు క్రమబద్ధంగా ఉంచండి. రాత్రి పడుకోబోయే ముందు ఈ రోజు జరిగిన పాజిటివ్ విషయాలను రాసుకోవడం మర్చిపోకండి. ఇతరులను పోల్చుకోవడం మానేయండి. కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. మీపై మీరే ప్రేమ చూపించండి. ఇవి మీ మనసుకు మందుల్లా పనిచేస్తాయి. మరి తప్పు ఆలోచనల నుంచి బయటపడడం ఎలా? తప్పు ఆలోచనలు వస్తే వెంటనే దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేయకండి. దాన్ని గమనించండి, కానీ దానితో గొడవ పడకండి. ఎందుకంటే మనస్సుతో పోరాడితే అది మరింత బలంగా తిరిగి వస్తుంది. దానికి బదులుగా మెల్లగా మీ దృష్టిని ఇతర దానిపై మళ్లించండి. ఒక శ్వాసపై, ఒక పాటపై, లేదా మీకు నచ్చిన దేవుని ప్రార్థనపై. ఇలా మనస్సు దిశ మారుతుంది. మనస్సు నియంత్రణకు కఠినత అవసరం లేదు, ప్రేమ అవసరం ఉంది. మనస్సును శత్రువుగా కాకుండా మిత్రుడిగా చూడండి. ఎందుకు ఇలా ఆలోచించావు అని కోప్పడకుండా నీకు ఏం బాధగా ఉంది అని అడగండి. మనస్సు కూడా ఒక పిల్లాడే, దానికి అర్థమయ్యేలా సర్ది చెప్పాలి, కానీ మనసును శిక్షించకూడదు. మనిషి జీవితంలో గొప్ప విజయం ఏమిటంటే అన్నింటినీ పొందడం కాదు, ప్రశాంతతగా ఉండడం. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న ఇల్లు కూడా స్వర్గంలా ఉంటుంది. మనస్సు కలతగా ఉంటే రాజభవనం కూడా జైలు లాంటి అనుభూతిని ఇస్తుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో మొదటి పాఠం ఇదే. మనసును అర్థం చేసుకో, ప్రేమించు, నియంత్రించు. మనసును గెలవడం అంటే ప్రపంచాన్ని గెలవడం, దానిని బలవంతంగా కట్టివేయడం కాదు, ప్రేమతో దారి చూపించడం. ప్రతిరోజు చిన్న ప్రయత్నం చేయండి. 1 నిమిషమైనా నిశ్శబ్దంగా ఉండండి. 1 శ్వాస అయినా గమనించండి. అది చిన్న మెట్టు, కానీ పెద్ద మార్పుకు ఆరంభం. మనసు మారితే జీవితం మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.